సీఎం రేవంత్ కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మార్చురికి వెళ్లాలంటూ కేసీఆర్ చావు కోరి మాట్లాడిన మాటలను 24 గంటల్లోనే మార్చేశారంటూ మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా తాను అలా అనలేదంటూ సీఎం అబద్దాలు పలికారని ఆరోపించారు హరీష్ రావు. రేవంత్ తన భాషతో తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దిగజారుస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ అంటే ఈ దేశంలో ఒక గౌరవం ఉంది, ఒక ప్రతిష్ట నిలిపిండు కేసీఆర్. నీ భాష వల్ల, నీ చర్యల వల్ల, నీ విధానాల వల్ల, నీ పిచ్చి తుగ్లక్ చర్యల వల్ల ఈ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్ట మంటగలిసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. నిన్న మేము శాసనసభలో, శాసన మండలిలో కేసీఆర్ గారి పట్ల రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము వాకౌట్ చేసినాం. వాకౌట్ చేస్తే నిన్న మాట మార్చిండు. మీరు చూశారు అసెంబ్లీలో. నేను కేసీఆర్ నన్లే బీఆర్ఎస్ పార్టీని అన్నా అని మాట మార్చిండు. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలవాల్సిన అవసరం ఉంది. నేనే తప్పు మాట్లాడినా అధ్యక్ష. ఏమన్నా నేను ఆనాడు మీరు అధికారంలో ఉన్న స్టేచర్ ఉండే, తర్వాత ప్రతిపక్షం స్టేచర్ అయిపోయింది, ఆ తర్వాత గుండు సున్నా వచ్చి 8 డిపాజిట్లు కనుక మార్చిలో పోయిందని నా అధ్యక్ష. నేనేమన్నా అధ్యక్ష, అందులో తప్పేముంది అధ్యక్ష? బీఆర్ఎస్ ఈరోజు మార్చిలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష. కొంతమంది మా స్ట్రేచర్ పెద్దదని, ఇంతమంది మా ఎమ్మెల్యేలు చెప్పేసిన స్ట్రేచర్ నాయన స్ట్రెచర్ మీద పోండి, స్ట్రేచర్ నాయన స్ట్రెచర్ మీద పోండి, స్ట్రెచర్ మీద నుంచి మార్చరికి పోతాడు రేపు పొద్దుగాలని. కేసీఆర్ గారిని ఉద్దేశించి ఏకవచనంతో డైరెక్ట్ గా ఆయన యొక్క చావును కోరుకునే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు. నిన్న సిగ్గు లేకుండా అసెంబ్లీలో ఏమంటాడు, మళ్ళీ మాట మార్చి నేను కేసీఆర్ అనలేదు, బీఆర్ఎస్ పార్టీని అన్నా. ఇంతకంటే సాక్ష్యం ఇంకోటి కావాలన్నా? 24 గంటల్లోనే మాట మార్చడంలో రేవంత్ రెడ్డి మించినోడు ఇంకోడని ఉంటాడా?